अस्सलामुअलैकुम आदाब। वन टीवी के उर्दू खबरनामे में आप सबों का इस्तकबाल है। मैं शहबाज। आगे बढ़ने से पहले देखेंगे हेडलाइंस। रियासती वजीर सेहत दामोदर राज नरसिम्हा का बयान, बीआरएस कायदीन का मूसा नदी पर हंगामा बेबुनियाद। बीजेपी सरबराह जी किशन रेड्डी का बयान, मूसा रिवर फ्रंट प्रोजेक्ट के खिलाफ गरीबों के मकानात की हिफाजत की लड़ाई रहेगी जारी। मुजफ्फरनगर में मुतनाज़ सोशल मीडिया पोस्ट पर हंगामा, पुलिस ने मुलजिम को किया गिरफ्तार। साबिक वजीर सेहत सतिंदर जैन का बयान, अगर अदलिया और आइन न होती तो बीजेपी मुझे फांसी दे देती। इजरायली हमले में हलाकतों की तादाद, आईडीएफ ने फिलिस्तीनी एदाद शुमार को मुबालगा आराई करार दिया। अब खबरें तफसील से। रियासती वजीर सेहत दामोदर राज नरसिम्हा ने वजाहत की है कि बीआरएस हुकूमत ने मूसा नदी को खूबसूरत बनाने के लिए अहम इकदाम किए थे, जिसमें जियो नंबर 7 के तहत 2016 में मूसा रिवर फ्रंट डेवलपमेंट बोर्ड का कयाम शामिल है। उन्होंने कहा कि मौजूदा सूरत हाल में बीआरएस पार्टी मूसा नदी की सफाई के मामले पर सियासत कर रही है। हालांकि यही हुकूमत मुतासिरा लोगों को डबल बेडरूम मकानात और RNR पैकेज फराहम करने के लिए कोशा है। दामोदर राज नरसिम्हा ने इस बात पर जोर दिया कि बीआरएस कायदीन का हंगामा गैर जरूरी है। బఫర్ జోన్ వాళ్ళకు అంటే ఏ రకమైనటువంటి వాళ్ళకు భరోసా కల్పించేటువంటి ప్రయత్నం చేస్తారు వాళ్ళకి చాలా మంచి ప్రశ్న, చాలా మంచి ప్రశ్న. ఐ రెస్పెక్ట్ దట్ క్వశ్చన్. ప్రభుత్వం అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్, ఒక పాలసీ నిర్ణయం రాబోయే తరాలకు లాభదాయకం ఉండేది. ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు లాభ నష్టాలు, ఆ లాభ నష్టాలు ఆ పేద కుటుంబాలకు నష్టం జరుగుతుంటే ఏమి చేయాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళకు ఫ్యామిలీ డిస్టర్బ్ కాదు, ఇన్సెక్యూర్ ఫీల్ కాదు, ఆర్థిక అభద్రత ఉండకూడదు, ఏ కుటుంబమే కానీ అలాంటి నిర్ణయం తీసుకోవాలి. అలాంటి నిర్ణయం తీసుకుంటాం. వీఆర్ అకౌంటబుల్, వీఆర్ రెస్పాన్సిబుల్. మంత్రి గారు, అవే రాజకీయ పార్టీలు వేరైనా నాయకులు వాళ్ళే, అధికారులు కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా అదే అధికారులు. కానీ పర్మిషన్లు అనుమతులు ఇచ్చి ఈరోజు వాళ్ళని పుట్టగొట్టడం ఎంతవరకు న్యాయం? తర్వాత ఇప్పటికీ ప్రజెంట్ ఆ మాట విత్డ్రా చేసుకుని పొట్టగొట్టడం అనేది ఓకే, మాకు ఆ గుణం లేదు, మా కల్చర్ కాదు. వీళ్ళపైన చర్యలేవి, రాజకీయ నాయకులపైన చర్యలేవి, పార్టీలపైన చర్యలేవి, అధికారులపైన చర్యలేవి, ఎవరిపైన? పార్టీలపైన, నాయకులపైన, అధికారులపైన. అంచెలంచెలుగా ముందుకు పోతాం. ఫస్ట్ మేము ప్రొటెక్ట్ చేసుకోవాలి ఆ పేద కుటుంబాలను. ఫస్ట్ వీఆర్ సపోజ్ టు ప్రొటెక్ట్ దెమ్. పాలిటిక్స్ ఆర్ డిఫరెంట్, ఇట్స్ ఎ ప్రాసెస్, మంచి చెడు. కానీ ఇందులో పేదవాడు బలి కాకూడదు, ఇందులో పేదవాడు బలి కాకూడదు. వీఆర్ అకౌంటబుల్, వీఆర్ రెస్పాన్సిబుల్, వీ టేక్ అకౌంటబిలిటీ. నేను రెడీ ఉండలేదు, 3 ఏళ్ళు పోతున్నాయి ఆడికి. నన్ను రానియకపోతే కోర్టుకెళ్ళి డైరెక్షన్ తీసుకొని పోతున్నాయి. అప్పుడు నీ పోలీసు యంత్రాంగం వెనక పోలీసులు, ముంగడ పోలీసులు ఆ రోజు చూపెడితే కదా పోయి. ఇంకేం కావాలి? నా ముఖ్యమంత్రి అవసరమా? నేనే వస్తుంది కదా. ఒక్కరోజు రాలేదు, 3 ఏళ్ళు వస్తుంది. ప్రజల ఉంటుంది, నిరసన తెలియజేస్తుంది, శాంతియుతంగా కోర్టుని ఆశ్రయిస్తుంది, అన్ని కేసులు గెలుస్తుంది. ఇంకేం కావాలి? సరిపోతాయి ఈ రుజువు, ఈ ప్రూఫ్? సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ డ్రీమ్ ప్రాజెక్ట్ని ప్రెస్ మీట్లో చూపించారని చెప్పేసి కూడా హరీష్ రావు అంటున్నారు. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. రియల్ ఎస్టేటు, ఆటోలు, ఏ ఆటలు ఆడిరు ఏమంటే నీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. 9.5 సంవత్సరాల రియల్ ఎస్టేట్ వర్క్ ఏ రకంగా జరిగిందో, కార్పొరేషన్లు ఏ రకంగా సృష్టించారు, లోన్లు ఏ రకంగా తీసుకున్నారు, అన్నీ తెలుసు కదా. సో వై గోయింగ్ టు దట్ ప్రాజెక్ట్? వీఆర్ కన్సర్న్ విత్ ద కామన్ మ్యాన్. అసాగర్ మర్చిపోండి, ఎక్కడ కూడా భూసేకరణలో దౌర్జన్యం ఏ ప్రాజెక్టు తీసుకున్నా 2013లో చట్టం వస్తే
2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే 2016లో 123 జీవో తీసుకొస్తావు. విత్ ద గవర్నమెంట్ విచ్ హానరబుల్ కోర్ట్ has very clearly made it. It is illegal అని చెప్పేసి 2017 మళ్ళీ ఒక చట్టం తీసుకొచ్చింది, భూసేకరణ చట్టం. దాన్ని కూడా కొట్టేసింది కోర్టు. ఇలాంటి దౌర్జన్యాలు, ఇలాంటి దుర్మార్గ వ్యవస్థ సామాన్య ప్రజానికానికి ఎన్ని కేసులు, లాఠీ చార్జీలు, ఆత్మహత్యలు, దౌర్జన్యాలు. భూసేకరణ 2013 నుండి 1894 భూసేకరణ తర్వాత సుమారు 100 సంవత్సరాల తర్వాత సమగ్ర భూసేకరణ చట్టం తీసుకొచ్చింది యూపీఏ సర్కార్. 2013లో ఆ చట్టాన్ని తీసుకొస్తే 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి. 2016లో ప్రాజెక్టుల పేరిట పేదవాని కడుపు కొట్టాలి, వాళ్ళ ఆస్తి లాక్కోవాలి, వాళ్ళ అభద్రత గురి చేయాలి. అబద్ధాలు మాట్లాడవచ్చు, మంచి వాగ్దాటి ఉంటే అబద్ధాలు మాట్లాడవచ్చు. కానీ ఏదో ఒక రోజు నిజాలు బయటకు వస్తే నిలదొక్కుంటాయి. ఇట్ నాట్ ఏ పర్సనల్ క్రిటిసిజం. तेलंगाना के वजीर एन उत्तम कुमार रेड्डी ने शहरियों को बीजेपी की तकसीम की सियासत के खिलाफ खबरदार किया है। हफ्ते को चारमीनार में राजीव गांधी सद्भावना यात्रा के 34वें एनिवर्सरी के मौके पर खिताब करते हुए उन्होंने भगवा पार्टी पर हिंदुओं और मुसलमानों के दरमियान फिरका वाराना कशीदगी पैदा करने का इल्ज़ाम लगाया। वजीर ने गांधी खानदान की कुर्बानी की तारीफ की, जो मुल्क की इत्तेहाद और सालमियत को बरकरार रखने में अहम किरदार अदा करती रही है। उन्होंने कहा कि जबकि बीजेपी ने हमेशा फिरका वाराना खतूत पर मुल्क को तकसीम करने की कोशिश की, गांधी खानदान ने अमन, इत्तेहाद और भाईचारा को फरोग देकर इसका खात्मा किया। वजीर ने याद दिलाया कि 34 साल कबल राजीव गांधी ने बीजेपी की फिरका वाराना एजेंडे की तरदीद के लिए सद्भावना यात्रा का आगाज किया था और राहुल गांधी ने मुल्क को मुत्तहिद करने के लिए भारत जोड़ो यात्रा का एहतमाम किया। సహచరులను కలిసికట్టుగా యూనిటీతో ముందుకు పోయి రాష్ట్రంలో ఒక విప్లవాత్మక మార్పు తీసుకొస్తున్నాం. అన్ని విధాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నాం. ఎవరో పడనోళ్ళు, ఓడవలేని ప్రతిపక్షాల విమర్శలు అవి పసలేనివి. వాళ్ళు చెప్పే మాటల్లో ఎక్కడా వాస్తవం లేదు. మరి నేను చూస్తున్న ఇరిగేషన్ అండ్ సివిల్ సప్లై శాఖలో నిజంగా ఈ రాష్ట్ర ప్రజలకి, రైతులకి ఎంతో మేలు చేసే విధంగా तेलंगाना बीजेपी की सरबराह और मरकजी वजीर जी किशन रेड्डी ने ऐलान किया है कि बीजेपी रियासती हुकूमत के मुजव्वजा मूसा रिवर फ्रंट डेवलपमेंट प्रोजेक्ट के खिलाफ गरीबों के मकानात को मुनहदम करने के लिए लड़ाई जारी रखेंगे। हफ्ते को उन्होंने मूसा रिवर फ्रंट के मुख्तलिफ इलाकों का दौरा किया और मकीनों से बातचीत की। मीडिया से गुफ्तगू करते हुए उन्होंने इल्जाम लगाया कि वजीर आला रेवंत रेड्डी की हुकूमत ने मूसा नदी के खूबसूरत बनाने के नाम पर मकानात को मिसमार करने का मंसूबा बनाया है, जिसके नतीजे में कांग्रेस हुकूमत की गलत पॉलिसी की वजह से मूसा नदी के आसपास के गरीब लोगों को बेघर होना पड़ा है। भारतीय जनता पार्टी तरफुना మేమందరం కూడా ఎవరైతే ఇండ్లు పోతాయని బెదిరిస్తున్నారో, భయపెట్టిస్తున్నారో, బాధలో ఉన్నారో వాళ్ళని కలిసి ధైర్యం చెప్పాలని చెప్పి మేమందరం తిరుగుతున్నాము. అందులో ఇప్పుడు మీ బస్తీకి రావడం జరిగింది. మళ్ళీ మా వాళ్ళందరూ కూడా ఇంటింటికి కూడా వస్తారు, అందరినీ కనుక్కుంటాం. ఒకటే మీ అందరికీ ధైర్యం చెప్తా ఉన్నాను, ఎవరు మరి భయపడాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుంది, బీజేపీ అండగా ఉంటుందని చెప్పి మీ అందరికీ మనం बीआरएस के कारगुजार सदर के टी रामाराव ने वजीर आला रेवंत रेड्डी पर सख्त तनकीद करते हुए कहा है कि वो मूसा नदी की सफाई के प्रोजेक्ट के बारे में बेबुनियाद बयानात दे रहे हैं। उन्होंने हुकूमत पर जोर दिया है कि वो मूसा नदी की खूबसूरती के नाम पर होने वाले करप्शन स्कैंडल को रोके और बीआरएस हुकूमत के मंसूबे के मुताबिक इस प्रोजेक्ट को अमली जामा पहनाएं। केटीआर ने कहा है कि मौजूदा मूसा नदी की बहाली का मंसूबा दुनिया में अपनी नौइयत का सबसे महंगा मंसूबा है और रेवंत रेड्डी पर इल्जाम लगाया कि वो इस प्रोजेक्ट के डिजाइन और प्रोग्रामों को
मुस्तरद करके मुल्क के सबसे बड़े स्कैम की मंसूबाबंदी कर रहे हैं। हालांकि ये प्रोजेक्ट को कम लागत में मुकम्मल किया जा सकता है। तेलंगाना भवन में पार्टी कायदीन से बातचीत करते हुए केटीआर ने मूसा नदी प्रोजेक्ट के मुतालिक रेवंत रेड्डी की बुनियाद की तरदीद और सबूत पेश करने का भी कहा। తర్వాత ఆ పని చేయాలి. అందుకే ముందు హైదరాబాద్లోని 54 నాలాలలో, అది కుకట్పల్లి నాలా కావచ్చు, బుల్కాపూర్ నాలా కావచ్చు, మురికి నాలా కావచ్చు, ఇంకో నాలా కావచ్చు, వాటిపైన ఒక 31 ఎస్టీపీలు కట్టాలి. దానికి దాదాపుగా 3,866 కోట్లు మంజూరు చేశాము. ఈరోజు నేను చాలా సగర్వంగా సంతోషంగా మీతో చెప్తా ఉన్నాను. మొన్ననే మేము కుకట్పల్లిలో చూసి వచ్చాం. ఫతేనగర్లో 132 MLD ట్రీట్మెంట్ ప్లాంట్ పూర్తయింది. రేపు పొద్దున 9:30కి 9 గంటలకి మేమందరం కూడా సిటీ శాసనసభ్యులం మా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గారి ఆహ్వానం మేరకి అందరం కూడా ఎల్బీ నగర్లోని నాగోల్లో 320 MLDల ఎస్టీపీ ఏదైతే మేము కట్టామో దాన్ని చూడడానికి వెళ్తా ఉన్నాం. ట్రయల్ రన్ జరుగుతూ ఉంది. అట్లా మొత్తం హైదరాబాదులో మీరు చూసినట్టయితే దాదాపు 31 ఎస్టీపీలు గ్రేటర్ హైదరాబాద్లో అన్నీ కూడా ఇవాళ కొన్ని పూర్తయినాయి, కొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. పూర్తయిన వాటిని కూడా కొన్నిటిని మేమే ప్రారంభించాం. కోకాపేటలో ఆనాడు జూలై 1 రోజు 2023 అక్కడ సబితా ఇంద్రారెడ్డి గారు, నేను, అదేవిధంగా మా కేపీ వివేక్ గారు, ఇంకా అప్పటి మేయర్ గారు, వీరందరూ కూడా కలిసి ఇనాగరేషన్ కూడా చేస్తున్నాం. అదే మాదిరిగా ఇంకా ఈ మధ్యనే రేవంత్ రెడ్డి కూడా నల్ల చెరువు మీద ఉప్పల్లో, నాచారంలో, ఉప్పల్లో వారు కూడా వెళ్ళి ఎస్టీపీలు కూడా ఆయన కూడా ఇనాగరేట్ చేశారు. మొత్తంగా ఈ 31 ఎస్టీపీలు పూర్తయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ 31 ఎస్టీపీలు పూర్తయితే నల్లగొండకు కిందికి స్వచ్ఛమైన నీళ్లు పోతాయి. దీనిలో కొత్తగా రేవంత్ రెడ్డి ఇంకేదో చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఈ 31 ఎస్టీపీలు పూర్తయితే కిందికి భువనగిరి కానీ, మునుగోడు కానీ, నకిరేకల్ కానీ, తుంగతుర్తి కానీ, సూర్యాపేట ప్రాంతంలో దశాబ్దాలుగా ఏ రైతులైతే కాంగ్రెస్ వల్ల, టీడీపీ వల్ల, వాళ్ళ నిర్లక్ష్యం వల్ల మూసిని మురికి కూపంగా మార్చడం వల్ల అవస్థలు పడ్డారో ఈ ఎస్టీపీలు అన్నీ కూడా శరవేగంగా మనం పూర్తి చేసుకుంటే రాబోయే 2-3 నెలల్లో, ఎందుకంటే అన్నీ కూడా 90% పూర్తయిపోయినాయి, చేసుకుంటే ట్రీటెడ్ వాటర్, రేపు నేను మీరు వచ్చినట్టయితే ట్రీటెడ్ వాటర్ ఎంత స్వచ్ఛంగా ఉంటుందో కూడా రేపు నేను మీకు చూపెడతాను. ఫతేనగర్లో మొన్న మేము చూసాము, రేపు ఎల్బీ నగర్లో కూడా మీకు చూపెడతాం. నాగోల్లో ట్రీటెడ్ వాటర్ సెకండరీ ట్రీట్మెంట్ తర్వాత శుద్ధమైన నీరు ఎట్లా ఉంటుందో కూడా మీకు చూపెడతాం. సో ఈ గావు కేకలు పెడబొబ్బలు పెడుతున్న నల్గొండ మంత్రులు ఎవరైతే ఉన్నారో, నల్గొండకు సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి నేను చేసే విజ్ఞప్తి, కొద్దిగా మీ ముఖ్యమంత్రిలా కాకుండా విషయం తెలుసుకోండి, పరిజ్ఞానం పెంచుకోండి, అజ్ఞానాన్ని ఈ ఎస్టీ मुजफ्फरनगर के बुधाना इलाके में हफ्ते के देर रात गए मुस्लिम बिरादरियों के सैकड़ों अफराद ने मुतनाज़ा सोशल मीडिया पोस्ट के खिलाफ एहतजाज किया। जैसे जैसे एहतजाज बढ़ता गया पुलिस ने फौरी कार्रवाई करते हुए पोस्ट करने वाले नौजवानों को गिरफ्तार कर लिया। शाया खबरों के मुताबिक मुजफ्फरनगर पुलिस ने सोशल मीडिया पर एक बयान जारी किया जिसमें बताया कि मुलजिम को गिरफ्तार कर लिया गया है। पुलिस ने अपनी पोस्ट में अमन बरकरार रखने की अपील की और कहा है कि बुधाना थाना इलाके में एक नौजवान के जानिब से सोशल मीडिया पर एक फिरका वाराना पोस्ट किया गया था। इस वाक़े के सिलसिले में आला हुक्काम ने एहतजाज को ख़त्म कर दिया है। आज देर शाम थाना बुढ़ाना पर एक सूचना प्राप्त हुई कि कस्बा बुढ़ाना के रहने वाले एक व्यक्ति ने फेसबुक पोस्ट पर कुछ एक आपत्तिजनक कमेंट कर दिया है, जिस कमेंट से एक धार्मिक समुदाय की जो भावनाएं हैं वो भावुक हुई हैं। ये सूचना पाते ही तत्काल इसमें जो है 15 से 20 मिनट के अंदर अंदर ही उस व्यक्ति को थाना बुढ़ाना द्वारा गिरफ्तार कर लिया गया था। इतने में उसकी पूछताछ, उस पोस्ट की डिटेल जांच की ही जा रही थी कि अफवाह फैल गई कि शायद उस आदमी को पुलिस द्वारा छोड़ दिया गया है। इस अफवाह पर जो है कई लोग जो इकट्ठे हो गए थे, सभी लोगों को समझा दिया गया है। यहाँ पे समस्त फोर्स जो है सर्कल की यहाँ पर मौजूद थी, उनको समझा दिया गया है कि इसमें जो है अभियोग पंजीकृत करके सुसंगत धाराओं में। दिल्ली के साबिक वजीर सेहत सत्येंद्र जैन ने हफ्ते को कहा है कि अगर मुल्क में अदलिया और आयन न होते तो भारतीय जनता पार्टी की मरकजी हुकूमत उन्हें फांसी पर लटका देती। उन्होंने सरस्वती विहार में वाक़ जैन मंदिर में अपने खानदान के साथ पूजा की और तमाम हमवतनों की फलाह बहबूद की ख्वाहिश की। इस मौके पर सत्येंद्र जैन ने यह भी कहा कि मुल्क में अभी भी इंसाफ और आयन मौजूद है जिसका सबको एहतराम करना चाहिए। उन्होंने मजीद कहा कि अगर आयन, इंसाफ और अदलिया न होती तो आज मरकज़ में जिस तरह की हुकूमत चल रही है वो शायद मुझे फांसी पर लटका देती। उन्होंने अरविंद केजरीवाल का हवाला देते हुए कहा है कि उन्होंने इब्तदाई तौर पर कहा था कि हम मुल्क की सियासत को बदलने की कोशिश कर रहे हैं और जो भी इसमें रुकावट बनेगा उसे जेल जाना पड़ेगा।
एनसीपी अजित पवार रहनुमा और साबिक वजीर बाबा सिद्दीकी के कत्ल के मामले में लॉरेंस बिश्नोई गैंग का नाम सामने आने के बाद पुलिस इस केस की हर तरह से जांच कर रही है। कुछ मीडिया रिपोर्ट्स में दावा किया गया है कि गैंग मुस्तकबिल में मजीद बॉलीवुड स्टार्स और रहनुमा को निशाना बना सकता है। इस दौरान उड़िया अदाकार बुद्धा आदित्य मोहिंती के बारे में इल्जाम लगाया गया है कि उन्होंने एक मुतनाज़ा पोस्ट में लॉरेंस बिश्नोई से राहुल गांधी को अगला निशाना बनाने का मुतालबा किया। अदाकार के इस मुतनाज़ा बयान के बाद शदीद हंगामा मच गया है। नेशनल स्टूडेंट यूनियन ऑफ इंडिया ने इस मामले पर शदीद बरहमी का इजहार करते हुए अदाकार के खिलाफ शिकायत दर्ज कराई है, जिसके बाद पुलिस ने इस मामले में एफआईआर दर्ज कर ली है। लोगों का मसीहा है वो, उनके खिलाफ ऐसे हम कभी बर्दाश्त नहीं करेंगे, इसलिए उनके खिलाफ हमने एफआईआर दिया है। और उनको भी पता होना चाहिए राहुल गांधी जी एक लोकप्रिय नेता है 140 करोड़ लोगों का, और लॉरेंस बिश्नोई एक क्रिमिनल है। तो ऐसा उनको अपील करने के लिए, मर्डर के लिए, ये बिल्कुल भी मतलब बर्दाश्त नहीं होता हमसे। हम जो भी स्टेप होगा डेमोक्रेसी वे में हम लेंगे, उनके खिलाफ आगे भी लेंगे। डेमोक्रेसी वे में जो भी हमारा स्टेप लेना पड़ेगा उनके खिलाफ हम लेंगे। हम पूर्ण रूप से तैयार हैं। और हम ये भी बोलना चाहते हैं कि हम कांग्रेस वालों गांधी जी को बिलीव करते हैं, नॉन वायलेंस में बिलीव करते हैं, लेकिन अगर वक्त आया तो कलम छोड़ के लाठी पकड़ेंगे तो लॉरेंस बिश्नोई खुद भागेगा देश छोड़ के। इजरायली डिफेंस फोर्स आईडीएफ ने शुमाली गाजा पट्टी पर होने वाले हमले में हलाकतों को तस्लीम तो किया है, लेकिन फिलिस्तीन के जानिब से आने वाले एदाद शुमार, जिसमें सनीचर की शाम 70 से ज्यादा हलाकतों की इतला दी गई थी, को बढ़ा चढ़ाकर बयान करने वाला करार दिया है। गाजा के सरकारी मीडिया ऑफिस ने पहले इतला दी थी कि शुमाली गाजा के बैत अल-लहया इलाके में इजरायली हमले में हलाकत होने वालों की तादाद 70 से तजावुज कर गई है, जबकि दर्जनों जख्मी भी हो गए हैं। आईडीएफ ने टेलीग्राम पर बयान दिया कि इब्तदाई आईडीएफ तहकीकात के बाद गाजा में हमास के ज़ेर इंतजाम हुकूमती इंफॉर्मेशन ऑफिस के शाया करदा एदाद शुमार मुबालगा आराई पर मबनी है और आईडीएफ के पास मौजूद मालूमात से मेल नहीं खाती। ताहम इजरायली फरीक ने यह नहीं बताया कि इसके मुताबिक कितने अफराद हलाक हुए हैं। हिजबुल्लाह के जरिए इजरायली वजीर आजम बेंजामिन नेतन्याहू के घर पर किए गए हमले की पूरी दुनिया में गूंज सुनाई दे रही है। इस वाक़े के बाद इजराइल के वजीर खारजा ने सोशल मीडिया साइट एक्स पर ईरान को शदीद तनकीद का निशाना बनाया। इजरायली वजीर खारजा ने अपने पोस्ट में लिखा, अक़वाम मुत्तहिदा में ईरानी सफारतखाने ने इजराइल के वजीर आजम नेतन्याहू के कत्ल की कोशिश के लिए हिजबुल्लाह को जिम्मेदार ठहराया। ईरान का यह दावा है कि उसके पीछे हिजबुल्लाह का हाथ था। जिस तंजीम को ईरान पैसे, ट्रेनिंग और असलहा वगैरह सब कुछ फराहम कर रहा है, वो अचानक से एक आज़ाद तंजीम बन जाता है। हफ्ते के रोज नेतन्याहू के घर पर ड्रोन हमले के बारे में कहा गया कि इसके पीछे ईरान के एजेंट हिजबुल्लाह का मकसद उन्हें जान से मारने का था। नेतन्याहू ने दावा किया है कि इस हमले के जरिए न सिर्फ उनका बल्कि उनके अहलिया का कत्ल करने की भी कोशिश की गई थी। आखिर में हेडलाइंस फिर। रियासती वजीर सेहत दामोदर राज नरसिम्हा का बयान, बीआरएस कायदीन का मूसा नदी पर हंगामा बेबुनियाद। बीजेपी सरबराह जी किशन रेड्डी का बयान, मूसा रिवर फ्रंट प्रोजेक्ट के खिलाफ गरीबों के मकानात की हिफाजत की लड़ाई रहेगी जारी। मुजफ्फरनगर में मुतनाज़ सोशल मीडिया पोस्ट पर हंगामा, पुलिस ने मुलजिम को किया गिरफ्तार। साबिक वजीर सेहत सत्येंद्र जैन का बयान, अगर अदलिया और आइन ना होती तो बीजेपी मुझे फांसी दे देती। इजरायली हमले में हलाकतों की तादाद, आईडीएफ ने फिलिस्तीनी एदाद शुमार को मुबालगा आराई करार दिया। 1TV उर्दू खबरनामा यहीं पर इख्तिताम पजीद हुआ। मुझे दीजिए इजाज़त, फिर होगी कल मुलाकात। अल्लाह हाफिज़।